కేఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ ఆమని. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నూతన విద్యా విధానంలో అందరూ భాగస్వాములు కావాలంటూ ప్రధాని పిలుపు. కేరళలో విమాన ప్రమాదం, 19 మంది మృతి. ఘనంగా జరిగిన సత్యమ్మ తల్లి పండుగ మహోత్సవం. కరోనాతో మృతి చెందిన మాజీ ఎంపీ నంది ఎల్లయ్య. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నూతన విద్యా విధానం 21వ శతాబ్దంలో నూతన భారతావనికి పునాది వేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ దృఢ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రతి దేశం తన జాతీయ అవసరాలకు తగినట్లుగా విద్యా విధానాన్ని మార్చుకుంటుందని అన్నారు. దాని ప్రధాన ఉద్దేశం వర్తమాన భవిష్యత్తు తరాలను సమాజ అవసరాలకు తగిన విధంగా సిద్ధం చేయటమేనని, భారత నూతన విద్యా విధాన లక్ష్యం కూడా అదేనని స్పష్టం చేశారు. మాతృభాష ప్రాధాన్యాన్ని మరోసారి నొక్కి చెప్పారు. కొత్త విధానం ఆచరణకు మహాయజ్ఞంతో పోల్చారు. ఈ క్రతువులో దేశ ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన వివిధ ఉన్నత విద్యా సంస్థల అధిపతులు, విద్యావేత్తలను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ మాట్లాడారు. ఇంట్లో మాట్లాడే మాటలు, పాఠశాలలో చదువుకునే భాష ఒక్కటే అయితే పిల్లలు చాలా బాగా నేర్చుకోగలుగుతారని, అతి ముఖ్యమైన ఈ అంశంపై ఎలాంటి వివాదం లేదని, అందుకే చిన్నారులకు 5వ తరగతి వరకు వారి మాతృభాషలో చదువుకోవడానికి అనుమతించమని తెలిపారు. దీనివల్ల విద్యార్థుల పునాది బలంగా ఉండటంతో పాటు పై చదువులకు గట్టి ఆధారం లభిస్తుందని మోదీ అన్నారు. నూతన విద్యా విధానంలో విద్యార్థులు ఎలా ఆలోచించాలి అనే అంశంపై ప్రాధాన్యత కల్పించామని, ఇలాంటి సమయంలో భారత విద్యా వ్యవస్థ మార్పు చెందడం అత్యవసరమని అన్నారు. కొత్త విద్యా విధానం అమల్లోకి తేవడానికి అందరూ ఒకే సంకల్పంతో పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. అలానే దేశ ప్రజలంతా చేనేత ఉత్పత్తులకు గట్టిగా మద్దతు ఇవ్వాలని జాతీయ చేనేత ఉత్పత్తుల దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చారు. मंडल में मेरे सहयोगी श्रीमान रमेश पोखरियाल निशंक जी, श्रीमान संजय धोत्रे जी, नेशनल एजुकेशन पॉलिसी राष्ट्रीय शिक्षा नीति में बहुत महत्वपूर्ण भूमिका निभाने वाले देश के जाने माने वैज्ञानिक डॉक्टर कस्तूरी रंगन जी और उनकी टीम, इस सम्मेलन में भाग ले रहे वाइस चांसलर्स, अन्य सभी शिक्षाविद, सभी महानुभाव, आप सभी का बहुत बहुत अभिनंदन। नेशनल एजुकेशन पॉलिसी राष्ट्रीय शिक्षा नीति के संदर्भ में आज का ये इवेंट बहुत ही महत्वपूर्ण है। इस कॉन्क्लेव से भारत के एजुकेशन वर्ल्ड को नेशनल एजुकेशन पॉलिसी, राष्ट्रीय शिक्षा नीति के विभिन्न पहलुओं के बारे में विस्तृत जानकारी मिलेगी। जितनी जानकारी और ज्यादा जानकारी ज्यादा स्पष्ट होगी, फिर उतना ही आसान इस राष्ट्रीय शिक्षा नीति का इम्प्लीमेंटेशन भी होगा। साथियों, 3-4 साल के व्यापक विचार विमर्श के बाद, लाखों सुझावों पर लंबे मंथन के बाद राष्ट्रीय शिक्षा नीति को स्वीकृत किया गया है। आज देश भर में इसकी व्यापक चर्चा हो रही है। अलग अलग क्षेत्र के लोग, अलग अलग विचारधाराओं के लोग अपने व्यूज दे रहे हैं, राष्ट्रीय शिक्षा नीति को रिव्यू कर रहे हैं। ये एक हेल्दी डिबेट है। ये जितनी ज्यादा होगी उतना ही लाभ देश की शिक्षा व्यवस्था को मिलेगा। ये भी खुशी की बात है
कि राष्ट्रीय शिक्षा नीति आने के बाद देश के किसी भी क्षेत्र से, किसी भी वर्ग से ये बात नहीं उठी कि इसमें किसी तरह का बायस है या किसी एक तरफा कोई झुकाव है। ये एक इंडिकेटर भी है कि लोग बरसों से चली आ रही एजुकेशन सिस्टम में जो बदलाव चाहते थे वो उन्हें देखने को मिले हैं। वैसे कुछ लोगों के मन में ये सवाल आना बहुत स्वाभाविक है कि इतना बड़ा रिफॉर्म कागज पर तो कर दिया, लेकिन इसे जमीन पर कैसे उतारा जाएगा? రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో విశాఖ నగరాన్ని అభివృద్ధి చేయొచ్చని పేర్కొన్నారు. తక్కువ సమయంలోనే విశాఖ ఆదాయ వనరుగా మారనుందని, తన స్వార్థ ప్రయోజనాల కోసమే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతి రైతులకు తమ ప్రభుత్వం ఖచ్చితంగా న్యాయం చేస్తుందని అవంతి శ్రీనివాస్ తెలిపారు. అలాగే ఈ రూరల్లో ఉన్నటువంటి సంతలు ఏవవుతున్నాయో అంటే లాక్డౌన్ మనం పెట్టలేం, కానీ చాలామంది వచ్చి అడుగుతున్నారు, సార్ మీరు మళ్ళీ లాక్డౌన్ పెట్టండి, పెడితే కేసులు తగ్గుతాయి అని మీడియా నుంచి కొన్ని రిప్రజెంటేషన్లు వచ్చినాయి, అలాగే అసోసియేషన్స్ కొన్ని రిప్రజెంటేషన్ వచ్చినాయి, వ్యాపార సంఘానికి కొన్ని రిప్రజెంటేషన్ వచ్చినాయి. సో కలెక్టర్ గారు మేము పోలీస్ వద్ద డిస్కస్ చేసిన తర్వాత ఒక కన్క్లూజన్ వచ్చింది ఏంటంటే, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాని ప్రకారం లాక్డౌన్ పెట్టలేం కాబట్టి ఎక్కడెక్కడైతే మాస్ గ్యాదరింగ్స్ ఉన్నాయో ఆ మాస్ గ్యాదరింగ్స్ అవాయిడ్ చేయమని చెప్పడం జరిగింది. వాటిల్లో ముఖ్యంగా ఈ సండే రోజున ఈ చేప ఉంటాయి కదా మార్కెట్స్ కానీ లేకపోతే సంతలు కానీ ఇలాంటి మాస్ గ్యాదరింగ్స్ అన్ని కూడా అవాయిడ్ చేయమని చెప్పడం జరిగింది. తప్పనిసరిగా పోలీసు వారి పర్యవేక్షణలో ఆ మాస్ గ్యాదరింగ్స్ అవాయిడ్ చేసి మరి మేము కూడా పొలిటికల్గా కూడా మరి వీళ్ళ వరకే ఈ టెలికాన్ఫరెన్స్ పెట్టుకుని అవాయిడ్ చేయాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రకంగా ఒక పక్కనేమో కరోనా వ్యాప్తి చెందకుండా కట్టడి చేయడం, ఇంకో పక్కనేమో కరోనా వచ్చిన వాళ్ళకి మెరుగైన వైద్య సదుపాయాలు అందించడం, ఇంకో పక్కనేమో ఎవరు కూడా మరి మృత్యువాత పడకుండా చూడటం. వీటితో పాటు ఐసీఎంఆర్ ఇది కూడా వచ్చింది మనకి, ఏది క్లినికల్ ట్రయల్స్ కేజీహెచ్లో చేయమని మరి కలెక్టర్ గారికి మన కేజీహెచ్ ప్రిన్సిపల్ గారు కూడా చెప్పడం జరిగింది. వీళ్ళని త్వరలో 1 వీక్లో ఆ క్లినికల్ ట్రయల్స్ కూడా కేజీహెచ్లో మనం స్టార్ట్ చేస్తే తప్పనిసరిగా మనకి వ్యాక్సిన్ కూడా అందే పరిస్థితి ఉంటుందని తెలియజేయడం జరిగింది. సో ఈ రకంగా అన్ని విషయాలు కూలంకషంగా చర్చించి మరి వీటిని ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా మరి జిల్లాలో కింద అధికారులని కలెక్టర్ గారు నేను కూడా ఆదేశించడం జరిగింది. గౌరవ ప్రజాప్రతినిధులు కూడా వారి నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలను వారి దృష్టికి తీసుకొచ్చారు. అలాగే డాక్టర్ గారు కూడా సచివతి గారు కూడా కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారు. మరి వారు కూడా కొంతమందిని ఈ డాక్టర్స్ ఎవరైతే కోవిడ్ డ్యూటీస్కి టర్న్ కావట్లేదో వాళ్ళని వారి గుడ్ ఆఫీసెస్ ఉపయోగించి తీసుకొస్తానని చెప్పారు. కాబట్టి తప్పనిసరిగా ఇదందరూ కూడా కలిసి ప్రజాప్రతినిధులు అధికారులను కలిసి ప్రజలకు ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని, ధైర్యాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేసుకుంటూ మరి మీరు డౌట్స్ అడగండి, కలెక్టర్ గారు మాట్లాడారు. అందరూ నమస్కారం, ధన్యవాదాలు. ఉన్నాయి మనకి జీవీఎంసీలో, అవి ప్రస్తుతం 24 ఉన్నాయి జీవీఎంసీ వరకే. అంటే అదర్ దాన్ నర్సీపట్నం అండ్ యలమంచిలి పక్కన పెడితే జీవీఎంసీలో మనకి ఎక్కువగా కేసు లోడ్ ఉంది కాబట్టి ప్రస్తుతం 24 ఫంక్షన్ అవుతున్నాయి. బట్ ఓల్డ్ వార్డ్ సిస్టంలో we had 74 wards, 72 plus Anakapalli plus Vihimili. So 74 kanu Commissioner garu, she has submitted proposals for 42 new UPHCs. అవి శాంక్షన్ చేశారు. సో ఈ 42 అదనంగా అత్యంత త్వరితగతిన సెటప్ చేయడానికి బిల్డింగ్స్ కూడా జీవీఎంసీ వారిని ఐడెంటిఫై చేయమన్నాం. దే హ్యావ్ ఐడెంటిఫైడ్ సమ్ బిల్డింగ్స్. సో వీటిల్లో ముందు ఇమీడియట్గా స్టార్ట్ చేయడానికి, అంటే వార్డుకి ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండాలన్నది ప్రభుత్వానికి సంబంధించి ఉన్న అభిమతం. సో దానికి సంబంధించి 42 కూడా ఎలా ఫంక్షన్ అవుతాయంటే, ఇట్ విల్ హ్యావ్ 1 మెడికల్ ఆఫీసర్ అండ్ 2 స్టాఫ్ నర్సెస్. వీళ్ళని కూడా గవర్నమెంట్ ఇమీడియట్ రిక్రూట్మెంట్ చేయమని పర్మిట్ చేశారు. ఇది నెంబర్ 1. నెంబర్ 2, మీరు అడిగిన దానికి నార్మల్ వైరల్ ఫీవర్ ఉన్నా కూడా లేదా కోవిడ్ వైరల్ ఫీవర్ ఉన్నా కూడా సిమ్టమ్స్ ఆర్ జస్ట్ ద సేమ్. సో ఎవరు ఫీవర్ ఏ సిమ్టమ్స్ ఉన్నా కూడా రిలేటెడ్ టు కోవిడ్, నార్మల్గా వైరల్ ఫీవర్స్ అన్నీ కూడా దే మేనిఫెస్ట్ దెమ్సెల్వ్స్ యాజ్
కోల్డ్, కామన్ కోల్డ్ కానీ, కాఫ్ కానీ, లేకపోతే రన్నింగ్ నోస్ కానీ, లేకపోతే ఫీవర్ ఉంటుంది. సో ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాలి. సో దట్ వీ హ్యావ్ మేడ్ ఇట్ వెరీ క్లియర్. అందుకనే వార్డు లెవెల్లోనే దాన్ని వార్డ్ హెల్త్ సెంటర్ అని చెప్పాము. ఎందుకంటే కోవిడ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఇది కూడా రెండోది ఏం చెప్తున్నాము, మీరు వార్డ్ హెల్త్ సెంటర్ అంటే మన యూపీహెచ్సికి వెళ్ళినప్పుడు దే విల్ ఇమీడియట్లీ టెస్ట్ యూ. సో టెస్ట్ చేసి నెగిటివ్ ఉందనుకోండి, మిమ్మల్ని ఇంటికి పంపించేస్తా. సో ఈ టెస్ట్ చేసినాక మీకు ఇచ్చే మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో, యాంటీ టసివ్స్ కానీ, యాంటీబయోటిక్స్ కానీ, దిస్ విల్ హెల్ప్ యూ స్టెబిలైజ్. అండ్ మీ టెంపరేచర్ కంట్రోల్, కాఫ్, రన్నింగ్ నోస్, చిన్నపిల్లలకైతే సస్పెన్షన్స్ ఇస్తాం. సో వీటి వల్ల మీరు ఇమీడియట్గా రికవర్ అవుతారు. సో అదే కనుక మీకు కోవిడ్ అయితే దెన్ వెంటనే మిమ్మల్ని హాస్పిటలైజ్ చేయాలి. హాస్పిటలైజేషన్ కూడా రెండే క్రైటీరియా. కోవిడ్ వచ్చిన ప్రతి వాళ్ళని కూడా హాస్పిటల్లో చేర్చక్కర్లేదు. కోజికోడ్ విమానాశ్రయంలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. దుబాయ్ కోజికోడ్ వచ్చిన విమానం కోజికోడ్ విమానాశ్రయంలో క్రాష్ అయింది. దీంతో విమానం 2 ముక్కలైంది. ఈ ప్రమాదంలో విమానం పైలట్, కో పైలట్తో పాటు 19 మంది మరణించారు. 45 మంది ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉంది. అంతేకాక విమానంలోని 191 మంది ప్రయాణికుల్లో అనేక మంది గాయాల పాలయ్యారు. విమానంలో మంటలు వ్యాపించకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న అధికారులు తక్షణమే స్పందించి విమానంలోని ప్రయాణికులందరినీ బయటకు తీసి ఆసుపత్రులకు తరలించారు. ఎన్డీఆర్ఎఫ్, ఫైర్, పోలీస్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ వైరస్ ఎవరిని విడిచిపెట్టడం లేదు. మామూలు ప్రజల నుంచి ప్రజా ప్రతినిధుల వరకు అందరికీ సోకుతుంది. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి ప్రజా ప్రతినిధులు మృతి చెందారు. తాజాగా మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కరోనాతో మృతి చెందారు. హైదరాబాద్లోని నిమ్స్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 5 సార్లు లోక్సభ, 2 సార్లు రాజ్యసభకు ఆయన ప్రాతినిధ్యం వహించారు. గతంలో తెలంగాణ పిసిసి ఉపాధ్యక్షుడిగా కూడా ఎల్లయ్య పనిచేశారు. ఎల్లయ్య మృతికి పలువురు కాంగ్రెస్ నేతలు సంతాపం తెలిపారు. గాజువాక బీసీ రోడ్ రాజీవ్ మార్గం 64వ వార్డులో వెలిసిన సత్యమ్మ తల్లి అమ్మవారి పండుగ మహోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే అమ్మవారికి మంగళ స్నానం, ప్రత్యేక పూజలు జరిగాయి. అయితే కరోనా కారణంగా ఈ సంవత్సరం అమ్మవారి పండుగను ఆర్భాటం లేకుండా నిర్వహించుటకు పెద్దలు, కమిటీ వారు నిర్ణయించడం జరిగింది. కావున భక్తులందరూ ఈ యొక్క పండుగను మీ ఇంట్లోనే జరుపుకోవాలని, ఆరోగ్యాలతో ఉండాలని ఆలయ కమిటీ అధికారులు ప్రజలకు విన్నవించారు. ఈ నేపథ్యంలో అమ్మవారి దర్శనార్థం వచ్చిన భక్తులకు సామాజిక దూరం పాటించి మాస్కులు ధరించి అమ్మవారి దర్శనములకు రావాల్సిందిగా వారు సూచించారు. ఈ కార్యక్రమంలో సూరిశెట్టి శివ, సరగడం కోటి, సింహాచలం నాయుడు, హరిణ, దొడ్డి రమణ, మద్దాల అప్పారావు, కేబుల్ మూర్తి, మంత్రి మంజుల తదితరులు పాల్గొన్నారు. రాజువాక నియోజకవర్గం శ్రీ శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా రాజువాక నియోజక ప్రజలందరూ కూడా ఆరోగ్య అష్టేశ్వరం ఉండాలని చెప్పి అమ్మ దీవుల్లో ప్రతి సంవత్సరం ఏటా కోరుకుంటున్న గాజువాక పరిసర ప్రాంతాల్లో కూడా ఈ సంవత్సరం అనుకోనే పూర్తిగా కరోనా వ్యాధి కూడా ప్రతిరోజు అమ్మవారి గుడిలో పూజ చేస్తూ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నారు. అలాగే ఈరోజు పంచామృత స్నానం చేసి వచ్చే వారం శని, ఆది, సోమవారాలు, శుక్రుడు, శని, ఆదివారం అమ్మవారి పండుగ చేస్తున్న ఆ పండుగ కూడా భక్తులందరూ కూడా ఎవరింట్లో వాళ్ళు చూసుకొని పండుగ ఈ సంవత్సరం అయితే పండుగకు సంబంధించి కూడా కరోనా నిబంధన ప్రకారంగా, పోలీసు వారి నిబంధన ప్రకారంగా ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, పరిసర ప్రాంతంలో దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కార్యక్రమాలు సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఉన్నటువంటి సోదరులు మూర్తి గారికి, మద్దలాపార గారికి, సీన్ గారికి, గుణశ్రీని గారికి, నక్షశ్రీ గారికి, నాయి గారికి, ఇక్కడ మంజుల గారికి, మంగ గారికి, ఆలయ కమిటీ సూర్య శివ, ఆలయ కమిటీ సూర్య శివ గారు, కోటి పద్మశ్రీ సన్యాసి నాయుడు గారికి అందరూ కూడా పేరు నమ్మకం తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా అమ్మవారు దీవించుకోవాలి, అమ్మవారు ప్రార్థన చేయాలి, అమ్మవారి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ అమ్మవారి దయా దాక్షిణాలు, కరుణ కటాక్షాలతో ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ శాసనసభ నాగిరెడ్డి గారి నేతృత్వంలో ఈ సంవత్సరంగా రంగరంగ పండుగ చేద్దామను కరోనా పరిస్థితి వల్ల అమ్మవారి దయ వల్ల ఈసారి ఎవరు కూడా సింపుల్గా చేయలేని కమిటీ డిసైడ్ చేశారు. ప్రోగ్రాం ఏం లేకుండా
అందరూ కూడా కామ్గా దర్శనం చేసుకోవడం తప్ప సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి గ్రామ పెద్దలు తాతారా గారు సంకిరెడ్డి ప్రియత వారికి ఈరోజు చాలా శుభదినం. రాజువాకేందు శక్తమ్మ తల్లి గుడి ఈరోజు అమ్మవారు నీలాభిషేకం జరపడం, మంగళస్నానం జరపడం చాలా సంతోషకరం. దానికి మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు ముందుగా ఈ కమిటీ పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా పెద్దలు దొడ్డ రావణ గారికి, కలప్పర గారికి, సీని గారికి, చేసిన పెద్దలందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. పండుగ మహోత్సవ సందర్భంగా అందులో భాగంగా నేడు మంగళస్నానం చేయడం జరుగుతుంది. అలాగే కరోనా నేపథ్యంలో డిస్టెన్స్ మెయింటైన్ చేసి వచ్చే ఆదివారం, రేపు ఆదివారం వచ్చే ఆదివారం పండుగ 16వ తారీఖు ప్రధాన పండుగ. ఆ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు ఏమీ లేకుండా అమ్మవారికి భక్తులు పసుపు కుంకాలు సమర్పించి పూజలు చేయవలసిందిగా కోరుతూ, డిస్టెన్స్ ప్రతి ఒక్కరు మాస్క్ ధరించి చేయవలసిందిగా కోరుతూ ఆలయ కమిటీ తరఫున కోరుకుంటున్నాం. ప్రధాన పండుగ ఆగస్టు 16న జరగనుంది. అలాగే గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ అందరూ కూడా నిర్మించడం జరిగింది. అలాగే కరోనా నేపథ్యంలో కూడా ఈ సంవత్సరం స్టేజ్ ప్రోగ్రాం కానీ లైటింగ్ కానీ లేకుండా ఓన్లీ అమ్మవారి దర్శనాలు ఈరోజు అమ్మవారికి అలాగా సోషల్ డిస్టెన్స్ ఇచ్చుకొని మాస్కులు అందరూ ధరించి అందరూ కూడా కమిటీ వారు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రజలందరూ సహకరించి కమిటీ వారికి అందరూ కూడా కమిటీని సహకరించి దూరం ఉండి ఈరోజు ఈ ఒక్క సంవత్సరం కూడా అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాం. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుంది. రోజు రోజుకి వేలాదిగా కేసులు వెలుగులోకి వస్తుండటంతో పాజిటివ్ల సంఖ్య 2 లక్షలు దాటేసింది. కేవలం 11 రోజుల వ్యవధిలోనే 1,00,000 కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తుంది. దేశంలో ఇతర ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఏపీలో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. అత్యంత వేగంగా 2 లక్షల కేసులు నమోదు చేసిన రాష్ట్రంగా ఏపీ రికార్డు సృష్టిస్తుంది. ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఏపీ 3వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో మార్చి 12న నెల్లూరులో తొలిసారిగా ఒక కరోనా కేసు నమోదైంది. ఆ తర్వాత 19వ ప్రకాశంలో, 20న విశాఖలో 3వ కేసు గుర్తించారు. మార్చి 31 నాటికి 44 కేసులు ఉన్నాయి. వీటి సంఖ్య ఏప్రిల్ 30న 1403కు, మే 31న 3042కు చేరింది. జూన్ నుంచి రాష్ట్రంలో కరోనా తీవ్రత ఎక్కువైంది. జూన్ 30 నాటికి 14,595 మంది కరోనా బారిన పడ్డారు. ఇక జూలైలో కరోనా బీభత్సం సృష్టించింది. ఈ నెల 15 వరకు రోజుకు 1000 లోపు కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఆ తర్వాత వారి సంఖ్య నానాటికి పెరుగుతూ పోయింది. జూలై 15న రాష్ట్రంలో 35,451 కేసులు ఉన్నాయి. 20వ తేదీ నాటికి 53,724 కేసులు బయటపడ్డాయి. జూలై 27న కేసుల సంఖ్య 1,02,349కి చేరింది. మొత్తంగా రాష్ట్రంలో కేసుల నమోదును పరిశీలిస్తే తొలి 1,00,000 కేసుల నమోదుకు 138 రోజులు తీసుకోగా, 2వ 1,00,000కు 11 రోజులు మాత్రమే పట్టింది. అంటే 11 రోజుల వ్యవధిలోనే కేసులు రెట్టింపయ్యాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నూతన విద్యా విధానంలో అందరూ భాగస్వాములు కావాలంటూ ప్రధాని పిలుపు. కేరళలో విమాన ప్రమాదం, 19 మంది మృతి. ఘనంగా జరిగిన సత్యమ్మ తల్లి పండుగ మహోత్సవం. కరోనాతో మృతి చెందిన మాజీ ఎంపీ నంది ఎల్లయ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.